వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనతో అధికారులు దిగివచ్చారు. పెచ్చులు ఊడిన బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్కు తరలిస్తున్నారు అధికారులు. రాత్రి హాస్టల్లో పెచ్చులు ఊడి బెడ్పై పడటంతో విద్యార్థులు ఆందోళన చేశారు. రాత్రంతా హాస్టల్లో నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాత్రి తనిఖీలకు వచ్చిన రిజిస్ట్రార్ను రూంలో బంధించారు విద్యార్థులు. తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ పోతన హాస్టల్ ముందు అర్ధరాత్రి ధర్నాకు దిగారు. రిజిస్ట్రార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కొత్త బిల్డింగ్లో సరైన వస్తువులు లేవని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 150 మంది ఉండే హాస్టల్లో 250 మందిని ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోతన హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ను నూతన హాస్టల్కి తరలిస్తున్నారు అధికారులు. బిల్డింగ్ స్టాండర్డ్స్పై ఇంజనీరింగ్ అధికారులతో అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేయూ రిజిస్ట్రార్ తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామంటున్న కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డితో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. యూనివర్సిటీలో పోతన హాస్టల్లో పెచ్చులూడిపై ఇబ్బందులు అవుతున్నాయని రాత్రి ఆందోళన చేసిన నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ మనతో ఉన్నారు, సార్తో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, అంటే ఏం చర్యలు తీసుకోబోతున్నారు సార్? అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా పెచ్చులూడిపోతున్నాయి? ఇది దాదాపు 1969లో కట్టిన హాస్టల్. ఇది ఫస్ట్ హాస్టల్ యూనివర్సిటీలో. దాదాపు 55 ఏళ్ల కింది హాస్టల్ ఇది. ఇంతకుముందు బాయ్స్ హాస్టల్గా ఉండేది. ఈ మధ్యకాలంలో దాదాపు 10-12 ఏళ్ల నుంచి అమ్మాయిల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఉన్న హాస్టల్స్ తోటే కోర్సులను యాడ్ చేస్తూ వెళ్ళింది. దానివల్ల ఏమైందంటే హాస్టల్ ఒక్కొక్క రూమ్లో చాలా ఎక్కువ మంది ఉండడం జరుగుతుంది. దానివల్ల లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఇది ఒక బాయ్స్ హాస్టల్ను గర్ల్స్ హాస్టల్గా కన్వర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. పోతన హాస్టల్లో జాయింట్ డైరెక్టర్ కూడా కాల్ చేశారు. ఇట్లా ఒక అనుకోకుండా పెచ్చులు ఊడిపడ్డాయి. అదృష్టవశాత్తు ఎవరు లేరు ఈ రూమ్లో, ఎవరు లేరు. అప్పుడు 10 అయినా కూడా ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు కూడా ఒక ప్రమాదం తప్పింది. రాత్రి నేను డైరెక్ట్ ఇంటికి పోకుండా డైరెక్ట్ వచ్చిన 2 గంటల రాత్రి వరకు ఇక్కడనే ఉన్నాను. వాళ్ళని సంధానించినాను. రేపు పొద్దున అప్పుడే నైట్ కొంతమందిని షిఫ్ట్ చేద్దామంటే వాళ్ళు లేదు సార్, మేము వేరే కాడ అడ్జస్ట్ అవుతాం, మీరు రేపు పొద్దున షిఫ్ట్ చేద్దాం లేమంటే మేము సరే. నేను అప్పుడు 2 గంటల రాత్రి ఇంటికి పోవడం జరిగింది. ఇప్పుడు ఎంతమందిని మార్చాల్సి ఉంది? ఇక్కడ కొత్త హాస్టల్లో 150 నుంచి 160 మందికి కెపాసిటీ ఉంది. 150 మందిని 160 మందికి మారుస్తాము. దాదాపు 80% విద్యార్థులకు నిన్నటితోటి నా కోర్స్ అయిపోయింది. ఫైనల్ ఇయర్లో వెళ్ళిపోవాలి, ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. వాళ్ళందరూ కనుక ఈ 1 or 2 డేస్లో ఖాళీ చేసి వెళ్ళిపోతే వీళ్ళందరినీ కంప్లీట్గా మొత్తం ఈ హాస్టల్లో ఉన్న మొత్తం అందరినీ వేరే హాస్టళ్లకు తరలిస్తాం. అంటే దీన్ని మళ్ళీ మరమ్మతులు చేయాలా? ఇంజనీరింగ్ మాకు సివిల్ ఇంజనీరింగ్ కిడ్స్ వరంగల్ మాకు అఫిలియేటెడ్ కాలేజే. అక్కడ నిన్న లాస్ట్ కాలేజీలో కూడా దాని స్ట్రెంత్ స్టడీ చేయించడం జరిగింది. ఆర్ట్స్ కాలేజ్ కూడా చాలా పాత భవనం, అది 100 సంవత్సరాల భవనాలు. దాన్ని కూడా లాస్ట్ వీక్ స్ట్రెంత్ స్టడీ చేయించడం జరిగింది. సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ను కిడ్స్ నుంచి పిలిపించి అక్కడ అవి చెప్పారు, అవి మీరు యూజ్ చేయకంటే యూజ్ చేస్తానులే మేము. అవి ఏదైతే కొన్ని రూములు చెప్పారు, ఈ రూమ్స్ యూజ్ చేయకంటే అవి తాళం పెట్టించినాం. ఇది మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మళ్ళీ అదే స్ట్రెంత్ స్టడీ చేపించేవాళ్ళం, వాళ్ళని పిలిపించి. వీళ్ళందరూ కొత్త హాస్టల్ తరలిస్తారా లేదంటే 150 మందిని కొత్త హాస్టల్ తరలిస్తాం. ఇంకా మిగతా వాళ్ళను ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 1 or 2 డేస్ లో నిన్న సాయంత్రం ఎగ్జామ్. ఈ హాస్టల్ ఎంతమంది ఉన్నారు? 250 మంది ఉన్నారు. ఇంకా 100 మంది వాళ్ళు ఎలాగో ఫైనల్ ఇయర్ వాళ్ళు ఖాళీ చేసిపోతున్నారు కాబట్టి వాళ్ళ రూములలో వీళ్ళను తరలిస్తాం. సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కోర్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ దాంట్లోకి మిగిలిన వాళ్ళని తరలించి అడ్జస్ట్ చేస్తాం. ఈ హాస్టల్ని ఉంచాలా లేదంటే దాని స్ట్రెంత్ను ఇంజనీరింగ్ విభాగంతో స్టడీ చేసిన తర్వాత ఈ హాస్టల్కి సంబంధించిన ఈ బిల్డింగ్ పైన ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. రాజిత్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.